ఛాంపియన్ లియోనెల్ మెస్సీ సంపాదన ఎంత? కోల్కతా ఈవెంట్ లో గందరగోళానికి అసలు కారణం ఏంటి? సెట్ ఎంక్వైరీలో ఈవెంట్ ఆర్గనైజర్ ఎలాంటి విషయాలు వెల్లడించారు? ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ 13న కోల్కతాలో ఏర్పాటు చేసిన ఈవెంట్ గందరగోళానికి దారితీయడంతో పశ్చిమ బెంగాల్ సర్కార్ సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తాను అరెస్టు చేసి విచారించడంతో మెస్సీ టూర్ ఆర్థిక లావాదేవీలతో పాటు ఇండియా టూర్లో ఆయన ఎలా ఫీల్ అయ్యారనే అంశాలు బయటపడ్డాయి. ప్రధానంగా మెస్సీని తాకడం, హగ్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ స్పోర్ట్స్ మంత్రి ఆరూప్ బిస్వాస్ మెస్సీని వెంటాడుతూ అతని కుటుంబ సభ్యులను ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన ఫీల్ అయినట్లు తెలిపారు. మెస్సీ ఇండియా టూర్ కాస్ట్ వివరాలపైన సిట్ అధికారులు దత్తాను ఆరా తీశారు. దీంతో మెస్సీకి మొత్తం 89 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. 100 కోట్లు రాగా 11 కోట్లు కేంద్రానికి ట్యాక్స్ చెల్లించినట్లు తెలిపారు. ఈ 100 కోట్లలో 30% స్పాన్సర్స్ నుంచి మరో 30% టికెట్ సేల్స్ ద్వారా సేకరించినట్లు వివరించారు. అయితే దత్తా అకౌంట్లో మరో 20 కోట్ల రూపాయలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం కూడా మెస్సీ, కోల్కతా, హైదరాబాద్ ఈవెంట్స్ ద్వారానే వచ్చినట్లు తెలిపారు. ఈ 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసిన సిట్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తుండడం ఆసక్తికరంగా మారుతుంది.